ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయా లేఖనాల్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4లో శరీరం ఒక్కటే అని వ్రాయబడి ఉంది. అవును కదండి, మనకు రెండు శరీరాలు లేవు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, అనగా ఆత్మస్వరూపి అయిన మన దేవుడు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడ్డాం. కాబట్టి మనకు అర్థమవలసిన ముఖ్యమేమనగా, శరీరము ఒక్కటే ఎలాగుందో ఆత్మ అయిన దేవుడు కూడా ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడతారు. ఇక్కడ శరీరము బాహ్యంగా కనిపిస్తుంది, అంతరంగంలో ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ సజీవముగా ఉండాలి అనంటే శరీరములో ప్రాణము ఉన్నప్పుడే ఈ శరీరము ఈ విధంగా మాట్లాడుట, లేకపోతే స్వంత పనులు చేసుకుంటూ గాలి తీసుకుంటూ అన్ని రకముల చర్యలను చేయగలదు. దీని లోపల ప్రాణము బయటికి వెళ్ళిపోతే ఈ శరీరములో ఎంత జ్ఞానముండినాను, ఎంత అందము ఐశ్వర్యము కలవాడైనను వట్టి బూడిదే అయిపోతున్నాడు. అంటే విలువ లేదు. ప్రాణము లేకపోతే శరీరమునకు విలువ లేదు. అలాగే లోపల కూడా మన వంటి వాడే ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ మన స్వరూపంలోనే ఉంటాడు. కాబట్టి ఆ ఆత్మ ఒక్కటే. కాబట్టి ఆ ఒక్క ఆత్మ జీవము కలిగి ఉంటేనే అది జీవిస్తుంది. లేదు అనంటే మృతమైపోయి ఉంటుంది. ఎలాగా? పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఆది మానవుడు పాపం చేశాడో అది మనకు సంక్రమించింది. కాబట్టి మనము కూడా పాపములు చేసి ఉన్నాం. కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము అని రోమిలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమ, ఏ మహిమ? పరలోకపు మహిమ. దానిని అందుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ అందుకోలేక ఉండుటను బట్టే మానవుడు ఎంతో విలువైన తన యొక్క నిత్యత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు అని అర్థం. కాబట్టి మనము ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, మన అంతరంగం లోపల ఉంటున్న ఈ ప్రాణి అయిన ఆత్మకు కూడా ఏమి కావాలి? జీవము కావాలి. శరీరానికి ప్రాణం కావాలి, ఆత్మకు జీవం కావాలి. కాబట్టి ఆ యొక్క జీవం ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఆత్మకు విలువ ఉంటుంది. అప్పుడు అది నిత్యత్వములో ఆ పరలోకపు దేవుని దగ్గర ఆ భక్తులతో, దూతలతో సమానంగా వారు నివసించుచున్న పరలోకముతో కలిసి ఆ ఆనందమును పొందుకోవడానికి ఆధిక్యత వారికి లభిస్తుంది. అది నిరీక్షణ. అదొక్కటే నిరీక్షణ మనకు. కాబట్టి దేర్ ఈజ్ వన్ బాడీ అండ్ ద వన్ స్పిరిట్, ఈవెన్ యాజ్ యూ ఆర్ కాల్డ్ ఇన్ వన్ హోప్ of your calling, to be the children of God, to be the live spirit. అంటే జీవము కలిగి ఉండుటకే ప్రభు పిలిచాడు, కానీ మనమే పొందుకోలేకపోతున్నాం. అందువలన 4:6 ఎఫెసీయుల్లో అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే, ఆయన కూడా ఆత్మస్వరూపి. ఈ దేవుడు క్రైస్తవులు మాత్రమే కాదు, లేకపోతే కొద్ది
జాతి వారికి కాదు, ఒక దేశమునకు కాదు, ఎర్ర శరీరమునకు తెల్ల శరీరమునకు మాత్రమే కాదు, నల్ల జాతి వారికి, ఈ బ్రౌను కలర్ ఉన్న వారికి కూడా దేవుడు ఒక్కడే. కాబట్టి అందరి దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నాడు. అనగా ఆయన మనకు అధికారిగా ఉన్నాడు, మన మీద ప్రభుత్వము చేయుచూ ఉన్నాడు, మనల్ని కాయుచూ ఉన్నాడు, మనల్ని పోషించుచూ ఉన్నాడు, మన బాగోగులు అనగా మన యొక్క క్షేమమును ఆయనే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ దేవుడు ఎక్కడుంటాడు అంటే అందరు ఏమంటారు, పరలోకంలో ఉంటాడు అంటారు. పరలోకంలో కూర్చొనే ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఆ దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట, అందరిలో వ్యాపించి ఉన్నాడట. వ్యాపించి ఉన్నాడు అనంటే ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు చేయి పట్టుకొని మనము ఆడుతూ రౌండ్స్ వేస్తాం. కాబట్టి అలాగా మన ప్రభువు నా నుండి మీకు, మీ నుండి ఇంకొకరికి, అలాగా ప్రభు ఒక్కరి నుండి మరొకరు ఆ విధంగా కలిసి పట్టుకున్నప్పుడు ఎంత పెద్ద ఆ యొక్క జాయింట్ మెంబర్స్ అవుతాము. అంటే మన లోపల ఉన్న ప్రభు ఇక్కడే ఉన్నాడు, అందరి లోపలికి కూడా ఆయన వస్తాడు. ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి, ఆయన సర్వంతర్యామి కాబట్టి, ఆయన సర్వోన్నతుడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉండుట అనగా ఇప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుందండి, ఆ ఆక్సిజన్ ఎవరైనా పట్టుకొని బంధించేస్తారా? ఎవరైనా బంధిస్తారా? బంధించలేరు. ఎందుకంటే అది వ్యాపించేస్తుంది. తలుపులు వేసినా చిన్న కన్నం ఉంటే వచ్చేస్తుంది. అలాగ వ్యాపించేసేదే ఆ యొక్క గాలి. అలాగే దేవుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి అయినవాడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఈ అందరిలో వ్యాపించే ఆ ప్రభువు అందరిలో కూడా ఉన్నవాడు. మన ఊపిరి ఆయనదే. నరుని ఆయన చేతులతో స్వహస్తాలతో ఆయన రూపంలో, ఆయన పోలికగా, ఆయన స్వరూపంలో చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ విధంగా దేవుడు అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. కానీ పాపం వలన వచ్చి జీతం మరణం. కాబట్టి ఆత్మ ఏమైపోయింది, చచ్చిన స్థితిలో ఉంది. అందుకనే వన్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ అబవ్ ఆల్ అండ్ త్రూ ఆల్ అండ్ ఇన్ యూ ఆల్. ఎంత శక్తిమంతుడు, ఎంత అద్భుతమైన ప్రసన్నత కలిగిన ప్రభు యొక్క వ్యాపకం. అనగా ఆయన స్ప్రెడ్ అవుతున్నారు. అంత గొప్ప దేవుడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడను. కొంతమంది మనం ఆలోచన చేస్తే వారు ఎక్కువగా ఆశ్రయించబడిన వారుగా కనబడతారు. ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారుగా కనబడతారు. మరియు వారికి ఎన్నో గుణలక్షణాలు వారికి కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు ఏంటి వీరి జీవితంలో ఇంత రహస్యం అంటే, దేవుడు ఏం చేశాడంట, ప్రతి వానికి నీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము, ఒక్కొక్కరికి ఆయన పరిమాణము చొప్పున ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప, అందును బట్టి వారికి ఆశీర్వాదములు, ఆయన కృప ఆ విధంగా ఉంది. బట్ unto every one of us is given grace according to the measure of the gift of Christ. కాబట్టి అందరికీ గిఫ్ట్లు మరి ఆ యొక్క పందెములో పరిగెత్తుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక కాంపిటీషన్లో ఉంటున్నప్పుడు అందరికీ ఒకే రకము ఆ గిఫ్ట్ దొరకదు. వారి అచీవ్మెంట్స్ని బట్టి, వారికి ఉన్న పరిమితిని బట్టి వారికి దొరుకుతుంది, అది వారు అందుకుంటారు. ఆ విధంగానే దేవుడు మనకు కృపావరములు కూడా అలాగే ఇస్తాడంట. అందుచేత కాబట్టి ఆ ప్రభు
ఆయన ఏం చేశారు అట, ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఆయన దాసుని స్వరూపం ధరించి బోధించి మహత్కార్యములు చేసి తను తాను రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేసిన ఈ యొక్క గుడ్డితనము చేత ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేశాను. అందువలన ఆ గుడ్డితనము చేత వీరు ఆ ప్రభువును చూడలేరు, వారు రక్షకుడని అంగీకరించలేదు. కాబట్టి ఆ యొక్క కృపను వారు అందుకోలేకపోయారు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు, చెరను చెరగా విడిపించాడు. భూమి అగాధములో ఉంది. ఆ యొక్క హేడస్ పరదేశ్, హేడస్కి పరదేశ్కి ఈ యొక్క భయంకరమైన పాతాళములో ఉంటున్న ఈ యొక్క బందీలో ఉంటున్న నీతిమంతులను ఆయన వారిని విడిపించి చెరను చెరగా తీసుకుని పోయారు. ఎక్కడికి? పరదేశ్కి. వేర్ఫోర్ హీ సెత్ వెన్ హీ అసెండెడ్ అప్ ఆన్ హై హీ లెడ్ క్యాప్టివిటీ క్యాప్టివ్. చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయారు ప్రభు. ఇది చెర అనుకోండి. ఈ చెరను చెరగా ఆయన కొనిపోయారు. ఇందులో ఉన్నవారందరూ కూడా నీతిమంతులు. మరి ఆ దేవుని యొక్క నామమును వారు ఎరిగినవారు, యెహోవా అను నామం. కాబట్టి వారి జీవితాన్ని బట్టి ప్రభు వారికి ఈవులు పరదేశులో ఏం చేశాడు? మనుషులకు ఈవులను అనుగ్రహించేశాడు. పరదేశుకు వెళ్ళిన వెంటనే, పరదేశుకు వీరిని చేర్చిన వెంటనే వారిన్ని యుగాల నుండి పొందుతున్న శ్రమ అంతా కూడా వారికి విడుదల కలిగిన తర్వాత ఈ సంతోషం వారు అనుభవిస్తున్నారు. అందుకున్నారు ప్రభువు వద్ద ఆ యొక్క ఈవులు. అంత గొప్ప దేవుడు. ఆయన యొక్క వాగ్దానములు ఉన్నవి అనున్నట్టుగానే ఉన్నాయి. ఆ విధంగా ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగములకు యేసు క్రీస్తు ప్రభు దిగెను అని అర్థమిస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరొక మాట మనము ఆలోచన చేస్తే, బాప్తిస్మములో అనేక భాగాలు మనం చూస్తూ ఉన్నాం. శరీరము ఒక్కటే. ఆ కాలం మంది ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారండి? ఇంకా ఇశ్రాయేలుతో పాటు కొంతమంది ఇంకా ఎలా ఉన్నారు? ఇశ్రాయేలుతో సహా పౌరులు కాలేదు, కానీ పరదేశులుగా ఉన్నారు. వాగ్దాన నిబంధనలు లేనివారుగా ఉన్నారు, పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేనివారుగా ఉన్నారు. లోకమందు దేవుడు లేనివారుగా ఉన్నారు. లోకమందు అనగా దేవునిగా వారు అంగీకరించలేదు. క్రీస్తుకు దూరస్తులుగా ఉంటరి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు వాగ్దాన పుత్రులు, నిబంధన కలిగిన వారు, వారు దేవుని యొక్క పౌరులు, ఆయన భక్తజనం. అయితే వారికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఉంది. అయితే అన్యులకైతే మనం ఇశ్రాయేలు తోటి వారసులుగా లేము, పరదేశులుగా ఉన్నాము, నిరీక్షణ లేనివారుగా ఉన్నాము, లోకమందు పరిశుద్ధ దేవుని కలిగిన వారముగా లేము. అందువల్ల దూరంగా ఉన్నాము దేవునికి. అయినా కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మునుపు దూరస్తులై ఉన్న మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులమై ఉన్నాము. ఈ క్రీస్తు రక్తము మనము ఎప్పుడైనా ఆ రక్తము ద్వారా కడగబడవచ్చు.
పశ్చాత్తాపముతో ప్రభు పాదముల దగ్గరకు వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 ప్రకారము దూరస్తులైన మనల్ని ఆయన క్రీస్తునందు ఒక్క రక్తము ద్వారా కడిగి సమీపస్తులుగా చేస్తాడు. ఆ విధంగా కొద్దిమంది ప్రభుని అంగీకరించిన వారిని సమీపస్తులుగా చేసుకున్నాడు. రక్త సంబంధులు ఆయన ఇశ్రాయేలుతో పాటు మనల్ని కూడా ఆయన అంగీకరించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన సమాధానమై ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు తండ్రికి సమాధానము కలగచేసి ఉన్నాడు కాబట్టి, ఆయన ఏం చేశాడు? దేవునికి మనకు మధ్య ఉన్న విభేదము, విధి రూపమైన ఆజ్ఞను మితిమీరిన స్థితిని ఆయన శరీరమందు కొట్టివేయుట ద్వారా మనము ఆజ్ఞను అతిక్రమించాము, మనము పాపము చేసాము. పాపం వలన వచ్చి జీతం మరణము. అయితే మనం పొందవలసిన మరణాన్ని ఆయన శరీరములో విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అను శరీరమందు ఆయన ఏం చేశాడు? తన శరీరమందు ఆ యొక్క ఆజ్ఞలను కొట్టివేసి ఉన్నాడు. అనగా తన శరీరమందు ధర్మశాస్త్రమును విధిని నెరవేర్చి ఉన్నాడు. పాపం వలన వచ్చి జీతం మరణమైనప్పుడు ఆ పాపమునకు ప్రక్షాళన, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి, ఆ పరిశుద్ధ రక్తం అవశ్యము కాబట్టి, ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి, నేను పరిశుద్ధుడునై ఉన్నాను అని అన్నాడు కాబట్టి ఆ రక్తము చిందించి వెలకట్టి ఉన్నాడు, విడుదల చేసి ఉన్నాడు, విమోచన క్రయధనము సమర్పించి ఉంటున్నాడు. ఆ విధంగా తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను ఈ గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఎవరెవరినండి? ఎవరెవరు ఏకమయ్యారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మరియు మనము ఉభయులము ఏకమవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ఎంతగానో మరి వెల చెల్లించింది. మన మధ్య ఉన్న విభేదము, మన మధ్య ఉన్న వైరమును ఆయన ఏం చేసి ఉన్నాడు? సమాధానపరిచి ఉన్నాడు. ఇట్టి దేవుడు, ఫర్ హీ ఈజ్ అవర్ పీస్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అవును, యెషయా గ్రంథంలో ఆ ప్రామిస్ మనం చదువుకున్నాం. నా ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాం. ఈ విధంగా సంధి చేశాడు. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అయి ఉండి తండ్రికి ఈ పాపికి ఉన్న మధ్య గోడను పడగొట్టి ఆ వైరము తొలగించి సంధి చేసి సమాధానపరిచాడు. ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. దేని ద్వారా? పశ్చాత్తాపం ద్వారా, పాపలు ఒప్పుకొనుట ద్వారా. అప్పుడు ప్రభు అయిన యేసు రక్తము పనిచేసింది, కడిగింది. అప్పుడు తెల్లగా మారింది హృదయము. అప్పుడు ఆయన మన హృదయం లోపలికి వచ్చి వసిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఉభయులము ఏకమవుతాము. ఆత్మస్వరూపైన దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు మనము ఆయనతో కలిసి ఉభయులము ఏకము అవుతాము. అప్పుడు నూతన పురుషునిగా ఆయన సంధి చేసి సృష్టించి ఉంటున్నాడు. హల్లెలూయా. Having abolished in his flesh the enmity, even the law of the commandments contained in ordinance, for to make in himself of twain one new man, so making peace. ఉభయులకు సమాధానము కలగచేసి ఉన్నాడు. ఏ విధంగా జరిగింది ఇది అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి ఉన్నాడు. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరం చేసి ఉన్నాడు. దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా ఆ విధంగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏమనగా, ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభుతో సమాధాన పడుటకు ఇష్టపడకపోతే, ఆయన మన కొరకు చేసిన కార్యమును నువ్వు వృధా చేసుకుంటున్నావు.
నువ్వు దేవునితో ఐక్యం అవ్వలేకపోతున్నావు. ఇది నీ దౌర్భాగ్యమైన స్థితిగా మారకుండా ఉండునట్లు నీవు త్వరపడి ప్రభుని చేర్చుకోవాల్సిన వాడవన్నావు. ప్రభుని అంగీకరించవలసిన దానవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అందువలన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. సంఘములో లేక ప్రపంచములో రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ప్రభుని అంగీకరించిన తర్వాత క్రీస్తు ప్రభుతో మనం ఐక్యమైపోతున్నాము. ఏక శరీరముగా మార్చబడ్డాము. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవయవముగా మార్చబడతారు. ఆ విధంగా మనం వేర్వేరు కృపా వరములు కలిగిన వారమై మనము దేవుని సన్నిధిలో మనము ఒక్క ఆత్మ రూపులమై సమాజమంతా కూడా దేవునితో ఐక్యము అవ్వబోతుంది. ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. కాబట్టి ఈ రోజున మనం యేసు క్రీస్తు ప్రభు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘము మరి ఈ యొక్క అవయవము లేకపోతే ఈ యొక్క మొండెము బాడీ అయి ఉన్నది. అందువలన సంఘం అనగా యూనివర్సల్ చర్చ్. కాబట్టి బ్యాప్టిజం అనే ఈ యొక్క కార్యము ద్వారా అందరము ఐక్యము చేయబడుతూ ఉన్నాం. ప్రభువుతో సమాన అనుభవం కలిగి ఉంటున్నాం. అందువలన బాప్తిస్మం ఒక్కటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయన నామున మనము బాప్తిస్మం పొందుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాం. అట్టి దేవుని యొక్క వాక్య సత్యములోకి రండి. వాక్య సత్యమును అంగీకరించండి. ఆ ఆరని అగ్ని నుంచి, తీర్పు నుంచి, రాబోతున్న భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకున్నటకు ప్రభు ఒక్కడే మనకు సహాయం చేయగలడు. ఈరోజున ప్రభు మనకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. రండి, ప్రభు పాదముల దగ్గర మనము క్షమాపణ పొందుదాం, పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం. ప్రభు మనని శుద్ధి చేస్తాడు. అందుకని దావీదు అంటున్నాడు, నేను పాపం చేశాను, నీ కృప చొప్పునే నన్ను కనికరించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పునే నా అతిక్రమలు తుడిచివేయు అని వేడుకుంటూ ఉన్నాడు. హిమము కంటే తెల్లగా చేయు, హిస్సోపుతో నన్ను కడుగు, చేదుతో నన్ను కడుగు అని మరి బతులాడుకుంటున్నాడు. ఎందుకంటే తన పాపములు దేవుని దృష్టి ఎదుట ఉన్నాయి అని గమనించాడు. ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని పరిశీలించుచున్న దేవుడు. అట్టి దేవుని ఎదుట మనము ఏదీ దాయలేవు. మనం పాపం లేని వారమని చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అందువలన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ ఆరని అగ్ని శిక్ష నుండి ప్రభు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రభుని అంగీకరించుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచన చేద్దాం. ప్రభునితో మాట్లాడను గాక. ఆమేన్.